టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 11 నుంచి సంక్రాంతి సెలవులు. వదలని ఏసీబీ కేటీఆర్ కు మళ్లీ నోటీసులు. భారత్లోకి హెచ్ఎంపీవీ వైరస్ మొత్తం 2 కేసులు. గిన్నీస్ వరల్డ్ రికార్డులో తెలంగాణ డ్రిల్ మ్యాన్. అర్ధరాత్రి పూజారి ఇంట్లోకి చొరబడిన చిరుత. మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్. మగాడిలా పోరాడుతున్నా కానీ హోరున ఏడ్చేసిన టాలీవుడ్ నటి మాధవిలత. తెలంగాణలోనూ సినిమా టికెట్ రేట్ల పెంపు, దిల్ రాజు కీలక ప్రకటన. జిల్లాలోని అన్ని పాఠశాలలకు 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించినట్లు వెంకటేశ్వర్లు సోమవారం తెలిపారు. 18వ తేదీన పాఠశాలలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ నటనతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు. తద్వారా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు స్టార్ హీరో. ఇప్పుడు మరో మంచి పనికి శ్రీకారం చుట్టాడు సుదీప్. కిచ్చా సుదీప్ కేర్ ఫౌండేషన్ పేరుతో కొత్త చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించాడు. సుదీప్ బంధువు సంజీవ్ ఫౌండేషన్ లోగో టీ-షర్ట్ ను ఇటీవల విడుదల చేశారు. తద్వారా సుదీప్ సామాజిక సేవ చేయడానికి మరో అడుగు ముందుకు వేశాడు. కాగా సుదీప్ కి ఇప్పటికే కిచ్చా సుదీప్ చారిటబుల్ సొసైటీ నిర్వహిస్తున్నాడు. ఇక ఇందులో భాగంగా పాఠశాలను దత్తత తీసుకుని వాటి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. పేద పిల్లలకు ఉపకార వేతనాలు కూడా అందజేస్తున్నాడు. కోవిడ్ సమయంలో కష్టాల్లో ఉన్న కన్నడ సీనియర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు కిరాణా సామాన్లు అందించాడు. ఇప్పుడు కిచ్చా సుదీప్ కేర్ ఫౌండేషన్ ద్వారా సుదీప్ మరో అడుగు ముందుకు వేశాడు. సుదీప్ కి ఇప్పటికే కిచ్చా సుదీప్ చారిటబుల్ సొసైటీ ఉంది. ఇందులో భాగంగా పాఠశాలను దత్తత తీసుకుని వాటి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. దీని ద్వారా వెనుకబడిన పిల్లలకు ఉపకార వేతనాలు కూడా అందజేస్తారు. కోవిడ్ సమయంలో కృష్ణాలో ఉన్న కన్నడ సీనియర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు కూడా నిత్యావసర సరుకులు సరఫరా చేశాడు సుదీప్. ఇప్పుడు కిచ్చా సుదీప్ కేర్ ఫౌండేషన్ ద్వారా సుదీప్ మరో అడుగు ముందుకు వేశాడు. అవసరమైన వారికి విద్య, వైద్య సేవలు అందించడమే దీని ప్రధాన లక్ష్యం. తద్వారా మరిన్ని సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని ఈ స్టార్ హీరో నిర్ణయించుకున్నారు. ప్రముఖ నటి బీజేపీ నాయకురాలు మాధవిలత సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుంది. సూటిగా మాట్లాడే తత్వం ఉన్న ఈమె సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెబుతుంది. అయితే ఈ మధ్యన ఒక రాజకీయ నాయకుడు మాధవిలత గురించి అసభ్యంగా మాట్లాడాడు. ఆ తర్వాత తన తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పాడు. అయితే తాజాగా మాధవిలత ఫుల్ ఎమోషనల్ అయింది. తన ఆత్మ గౌరవంపై దాడి జరిగిందంటూ బోరునేట్ చేసింది. ఈ క్రమంలో తన ఆవేదనకు గల కారణాలు సోషల్ మీడియా వేదికగా వివరించింది. చాలా ప్రయత్నం చేశా, కానీ నేను మనిషినే. ఇది నా ఆత్మ గౌరవం మీద జరిగిన దాడి. నాకున్న బాధను వర్ణించే పదాలు లేవు. ప్రతి క్షణం వేదనతో నిండి ఉంది. కోపం, నిరాశ, ఆవేదన, దుఃఖం అన్నీ ఒకేసారి నన్ను కుదిపేస్తున్నాయి. కానీ కొన్నిసార్లు ఎందరో నా ఆత్మవిశ్వాసాన్ని చిదిమేయాలని ప్రయత్నం చేశారు. పదే పదే ఇవే మాటలున్నారు. ఎవరు వస్తారని ఎప్పుడూ ఆశపడలేదు. సమాజం కోసం నేను సైతం అనుకున్న నా పార్టీ కోసం, మహిళల కోసం, హిందూ ధర్మం కోసం మాత్రమే నిస్వార్థంగా నా వంతు నేను పోరాడతానని రూపాయి తీసుకున్నది లేదు అన్నారు. ఎవరికి ద్రోహం చేసింది లేదు, మోసం చేసింది లేదు. కానీ కక్షగట్టి మాటలంటూ ఉన్నారు. ఆడపిల్లగా ఎప్పుడు నేను సింపతిగే మాడలేదు. మహిళలకు ఉన్న ప్రత్యేక చట్టాన్ని ఉపయోగించింది లేదు. మగాడిలా పోరాడుతూనే ఉన్నాను. ఈ కష్టాలను అధిగమిస్తాను. నా ధైర్యాన్ని కోల్పోను. నాకు కుటుంబం, స్నేహితులు ఉన్నా సరే నా అభిమానులు, సోషల్ మీడియాలో నన్ను ఫాలో అవుతున్న ఎందరో శ్రేయోభిలాషులు ఉన్నారు. నా బాధని మీతో పంచుకున్నందుకు క్షమించండి. మీ ప్రేమ, అభిమానం, ఆశీర్వాదాలు నాకు శక్తినిస్తాయన్నారు. ఇక ఈ వీడియోలో చెప్పుకొచ్చారు మాధవిలత. చాలా ట్రై చేశా, నార్మల్గా ఉందామని, కానీ
అవ్వట్లేదు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో పాతాళగంగ మెట్ల మార్గంలో పూజారి సత్యనారాయణ ఇంటి ఆవరణలోకి అర్ధరాత్రి చిరుతపులి చొరబడింది. ఆ ఇంటి పరిసరాల్లో ఆహారం కోసం వెతుకుతూ ఎలాంటి ఆహారం దొరక్కపోవడంతో చిరుత నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. చిరుతపులి దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఉదయం సీసీ ఫుటేజ్ చూసి వారు షాక్ గురయ్యారు. గత కొన్ని నెలలుగా శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో నిత్యం చిరుతపులి సంచారం గరగలం రేపుతోంది. దీంతో రాత్రులు బయటకు రావాలంటేనే స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో దేవస్థానం అధికారులు, అటవీ శాఖ అధికారులు, స్థానికులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. యాదాద్రి జిల్లా అడ్డగూడూరుకు చెందిన క్రాంతి కుమార్ నిరుపేద కుటుంబంలో జన్మించాడు. తండ్రి పనికిర సత్తయ్య తాపీ మేస్త్రి, తల్లి వ్యవసాయ కూలిగా ఉన్నారు. క్రాంతి కుమార్ సూర్యాపేటలో ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో ఇంటి నుండి పంపే డబ్బుల కోసం ఎదురు చూడకుండా మిర్చి బండి వద్ద పనిచేసేవాడు. ఈ క్రమంలోనే ఎవరికీ సాధ్యం కాని పనులు చేయాలన్న భావనతో ఇంటర్ నుంచే చిన్న చిన్న ప్రదర్శనలు సాధన చేస్తుండేవాడు. ప్రధానంగా వేడివేడి నూనెలోంచి బజ్జీలను తీయటం, ముక్కులో మూలలు కొట్టుకోవటం అలాంటివి సాధన చేస్తుండేవాడు. వీటిని కాలేజీలో ఇతర చోట్ల ప్రదర్శించడం కూడా ప్రారంభించాడు. ఇక ముక్కులో 4 ఇంచుల డ్రిల్ వేసుకోవటం, మేకులను కొట్టుకోవటం వంటి ప్రదర్శనలు చేసేవాడు. ప్రధానంగా 2011లో ఇండియాస్ గాట్ టాలెంట్ షోలో క్రాంతి ప్రదర్శించిన విన్యాసాలతో వెలుగులోకి వచ్చాడు. క్రాంతి తన అసాధారణ సాహసాలు, అపార ధైర్యంతో రాష్ట్రంలో పలు వేదికలపై విన్యాసాలు ప్రదర్శించి అందరి మన్ననలు పొందుతూ డ్రీమ్ మ్యాప్ పేరుతో ప్రసిద్ధి పొందాడు. అమెరికా, మలేషియా, సింగపూర్, స్పెయిన్, ఇటలీలోనూ విన్యాసాలు ప్రదర్శించి రికార్డులు సృష్టించాడు. ఫార్ములా ఈ కార్ రేస్లో ఏసీబీ విచారణకు హాజరు కాకుండా కార్యాలయం నుంచి వెళ్లిపోయారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే ఏసీబీ అధికారులకు రాతపూర్వకంగా తన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంతకీ కేటీఆర్ ఇచ్చిన ఆ లేఖలో ఏముందనేదే ఇప్పుడు ఆసక్తి నెలకొంది. తన పిటిషన్పై హైకోర్టు తీర్పు రిజర్వ్లో ఉందని, అప్పటి వరకు తాను విచారణకు హాజరు కాలేనన్నారు. తీర్పు వచ్చే వరకు తదుపరి విచారణను వాయిదా వేయాలంటూ కేటీఆర్ ఆ లేఖలో వెల్లడించారు. అయితే కేటీఆర్ ఇచ్చిన లేఖ ఆధారంగా ఏసీబీ మరోసారి నోటీసు సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. కాసేపట్లో కేటీఆర్ కు ఏసీబీ మరోసారి నోటీసు జారీ చేసే అవకాశం ఉంది. ఇక కేసు విచారణకు సహకరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఏసీబీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ప్రస్తుతం కేటీఆర్ ఇచ్చిన లేఖపై న్యాయ నిపుణులతో ఏసీబీ సంప్రదింపులు జరుపుతోంది. ఇక ఇప్పటికే ఈ కేసులో 2025 జనవరి 7వ తేదీన విచారణకు రావాలంటూ ఈడీ సైతం కేటీఆర్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ కింద ఈడీ విచారణ చేపట్టింది. ఫెమా నిబంధనను ఉల్లంఘించినట్లుగా గుర్తించిన ఈడీ కేసును దర్యాప్తు చేపట్టింది. అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలు మాత్రం ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా డుమ్మా కొట్టారు. దీంతో ఈడీ వీరికి విచారణకు రావాలని మరోసారి నోటీసులు జారీ చేసింది. 8వ తేదీన బిఎల్ఎన్ రెడ్డి, 9వ తేదీన అరవింద్ కుమార్ ను హాజరు కావాలని ఆదేశించింది. మరి ఈసారైనా హాజరవుతారో లేదో వేచి చూడాలి. సంక్రాంతికి రిలీజ్ అయ్యే అన్ని సినిమాల టికెట్ ధరలు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతులనిచ్చింది. రామ్ చరణ్ గేమ్ చేంజర్, బాలయ్య డాక్ మహారాజ్ తో పాటు వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా టికెట్ల ధరలు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తెలంగాణలో ఈ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. తాజాగా ఈ విషయంపై టీఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో లాగే తెలంగాణలోనూ సినిమా టికెట్ రేట్ల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తామన్నారు. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అద్భుతమైన ఈవెంట్. మా కోసం టైం స్పెండ్ చేసి వచ్చిన పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలన్నారు. ఇక ఏపీలో టికెట్ రేట్స్ పెంచినందుకు ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కు ధన్యవాదాలు తెలిపారు. గేమ్ చేంజర్ ప్రత్యేకమైన సినిమా. 3.5 సంవత్సరాల గేమ్ చేంజర్ జర్నీలో ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూశాను. సినిమా ఫీల్డ్ లో సక్సెస్ ఉంటేనే ఏదైనా
చేయగలం. హీరో ఒక్కడు తప్పితే ఈ మూవీలో ఏముంది, శంకర్ ఏం చేస్తాడులే అని అన్నారు. ఇవన్నీ కూడా నన్ను నేను మళ్లీ మార్చుకొని చేసిన సినిమా గేమ్ చేంజర్. ఇది నాకు కంబ్యాక్ సినిమా అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి సినిమా చూసి మెచ్చుకున్నారు. ప్రేక్షకులు కూడా వావ్ అనే రీతిలో గేమ్ చేంజర్ సినిమా ఉంటుంది. ఇందులో పాటల కోసమే 75 కోట్లు ఖర్చు పెట్టాం. గేమ్ చేంజర్ తో పాటు సంక్రాంతికి వస్తున్నాం. సినిమా కూడా బాగా వచ్చింది. F2, F3 ఎలా ఎంజాయ్ చేశారో ఇది కూడా అలాగే ఉంటుందన్నారు. చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు పెరుగుతుండటంపై భారత్ అప్రమత్తమైంది. ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసిన కొద్ది గంటల్లోనే తొలి కేసు నమోదైంది. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో తొలి కేసు వెలుగు చూసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బెంగళూరులో 8 నెలల చిన్నారి హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. జ్వరం రావడంతో చిన్నారిని నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. రక్త పరీక్షలో హెచ్ఎంపీవీ వైరస్ ఉన్నట్లు తేలింది. అయితే దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హర్ష గుప్తా TV9కి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ఎంపీవీ వైరస్ భారతదేశంలోనూ ఉందని, అయితే దీని మ్యూటేషన్ అవునా కాదా అనేది ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది. చైనాలో వ్యాపించే వైరస్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ కనిపించేది సాధారణ హెచ్ఎంపీవీ వైరస్ లేదా చైనీస్ జాతి అనే గందరగోళం ఉంది. సాధారణ హెచ్ఎంపీవీ వైరస్ కూడా భారతదేశంలో 0.78% కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ పాప ఫ్యామిలీకి ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేదు. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ కూడా ఆరా తీస్తోంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హర్ష గుప్తా తెలిపారు. నగరంలో బాప్టిస్ట్ ఆసుపత్రిలో ఈ కేసు వెలుగు చూసింది. తమ ల్యాబ్లో శాంపిల్ను పరీక్షించలేదని రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ తెలిపింది. రిపోర్టులు ప్రైవేట్ ఆసుపత్రి నుంచి వచ్చాయి. అయితే ప్రైవేట్ ఆసుపత్రి పరీక్షలను మేము అనుమానించాల్సిన అవసరం లేదు అని ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. 11 నుంచి సంక్రాంతి సెలవులు. వదలని ఏసీబీ కేటీఆర్ కు మళ్లీ నోటీసులు. భారత్లోకి హెచ్ఎంపీవీ వైరస్ మొత్తం 2 కేసులు. గిన్నీస్ వరల్డ్ రికార్డులో తెలంగాణ డ్రిల్ మ్యాన్. అర్ధరాత్రి పూజారి ఇంట్లోకి చొరబడిన చిరుత. మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్. మగాడిలా పోరాడుతున్నా కానీ హోరున ఏడ్చేసిన టాలీవుడ్ నటి మాధవిలత. తెలంగాణలోనూ సినిమా టికెట్ రేట్ల పెంపు, దిల్ రాజు కీలక ప్రకటన. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.